ఏకి ప్రేమ కమ్మ సోదరులకు స్వాగతం. ఈరోజు మన హైదరాబాద్ మణికొండ కమ్మ సంఘం అధ్యక్షులైనటువంటి మన ఆనందరావు అబ్బాయి బ్రహ్మాజీ గారు ఇలాగా కమ్మ కమ్యూనిటీకి కిచెన్ ఏర్పాటు చేయడం గురించని పనిగట్టుకుని మన గ్రామం వచ్చారు. హైదరాబాద్ నుంచి వేరే వాటిని కూడా తీసుకుని వచ్చారు. మార్నింగ్ ఏమో ముల్లూరులో జరిగింది. అక్కడ ఆల్రెడీ కొత్తగా కమిటీ వేసి కమ్యూనిటీ కిచెన్ అంటే ముసలి వాళ్ళకి అందరికీ ఒకే చోట భోజనాలు ఏర్పాటు చేయడం గురించి అక్కడ కమిటీ వేసుకుని అక్కడ నిర్ణయం తీసుకోవడం జరిగింది. దాని గురించే అనుకున్న 11 గంటల టైము లేట్ అయింది. దాని గురించి మీరు అందరూ కూడా ముందుగా క్షమించండి. ఇక హైదరాబాద్ నుంచి వచ్చినటువంటి కాకతీయ కమ్యూనికేషన్స్ ముందుగా టేకి మన దాసరి శ్రీనివాస్ గారిని ఈ సభకి అధ్యక్షత వహించవలసిందిగా కోరుచున్నాం. అదేవిధంగా మన వంక రామారావు గారు ఈ రామాలయం ట్రస్ట్ చైర్మన్ గారిని కూడా వేదిక అలంకరించవలసిందిగా కోరుతున్నాం. శ్రీనివాస్ ఇక హైదరాబాద్ నుంచి వచ్చినటువంటి మన చీఫ్ గెస్ట్ అయినటువంటి గూడూరి సత్యనారాయణ గారిని వేదిక అలంకరించడానికి కోరుతున్నాం. అదేవిధంగా హైదరాబాదు మణికొండ కమ్మ సంఘం అధ్యక్షులైనటువంటి కమ్మ బ్రహ్మాజీరావు గారు వారు కూడా వేదికగా కోరుతున్నాం. అదేవిధంగా హైదరాబాద్ నుంచి వచ్చినటువంటి శివశంకర్ గారిని కూడా వేదిక అలంకరించడానికి కోరుతున్నాం. అదేవిధంగా హైదరాబాద్ నుంచి వచ్చినటువంటి రఘు గారిని కూడా వేదికగా ఆహ్వానిస్తున్నామండి. రఘు గారు అదేవిధంగా వినయ్ గారిని కూడా వేదిక అలంకరించడానికి కోరుతున్నాం. ముఖ్యంగా ఈరోజు ఈ మీటింగ్ కాన్సెప్ట్ ఏంటంటే మనలో పూర్వకాలం అయితే ఎక్కడికక్కడ పని మనుషులు దొరికేవారు, ఉమ్మడి కుటుంబాలు ఉండేయండి. ఇప్పుడు ప్రజెంట్లో ఉమ్మడి కుటుంబ వ్యవస్థ లేదు. పిల్లలందరూ కూడా ఉద్యోగాల నిమిత్తం హైదరాబాదు, బెంగళూరు, మద్రాస్ విదేశాలకు కూడా వెళ్ళిపోవడంలో ఇక్కడ తల్లిదండ్రుల్ని వాళ్ళే వంట చేసుకునే పరిస్థితి వచ్చింది. ఇకపోతే మీ అందరికీ తెలుసు, పని మనుషులు దొరుకుతుంటే మహా కష్టంగా ఉంది ఈ రోజుల్లో. ఎంత ఇచ్చినా కూడా ప్రాచీన కాలంలో పని మనుషులు అనేది ఎంత టౌన్స్లోనే బాగా దొరుకుతున్నారు. హైదరాబాద్లో పని మనిషి దొరకాలంటే ఈజీగా దొరుకుతారు. కానీ మనకి టేకులో పని మనిషి దొరకాలంటే ఎవరికి దొరకని పరిస్థితి ఉంది. అదే కాలంలో మన పెద్దలు ఈ కమ్మ స్టేట్ లెవెల్లో కొన్ని ఏం చేస్తే బాగుంటుంది అని ఆలోచించి వాళ్ళు ఏమనుకున్నారంటే మన వాళ్ళకి ప్రత్యేకంగా ఇటువంటి వాళ్ళు భర్తలు పోయి భార్యలు ఒంటరిగా ఉండేవాళ్ళు, అదేవిధంగా భార్యలు పోయి భర్తలు ఒంటరిగా ఉండేవాళ్ళకి లెగలేని వాళ్ళు ఉన్నారు. ఆస్తి ఉండొచ్చండి, 10 ఎకరాలు ఉండొచ్చు. కానీ ఇక్కడ పని మనుషులు దొరక్క బయట నుంచి అగ్గిపెట్టి తేవాలంటే తెచ్చి వాళ్ళు లేని పరిస్థితి వచ్చింది.
ఆ పరిస్థితిని ఎంతో కొంత సహాయపడాలి అనే ఉద్దేశంతో మన శశినారాయణ గారు గూడూరు సత్యనారాయణ గారు ఒక కాన్సెప్ట్ తీసుకొచ్చారు. కమ్యూనిటీ కిచెన్ అని పెడదాం. ఆల్రెడీ మన స్టేట్లో చోట ఓపెన్ చేశారు. దాని గురించి వారు చెప్తారు. ఆ కమ్యూనిటీ కిచెన్ ఏర్పాటు చేసి పొద్దున్న టిఫిన్, మధ్యాహ్నం భోజనం, సాయంకాలం భోజనం ఆ కిచెన్ ఆ ఏర్పాటు చేసిన దగ్గర వచ్చి తినేసి వెళ్ళిపోయేలాగా చేస్తే ఎలా ఉంటుందని పైలట్ ప్రాజెక్టుగా ఆల్రెడీ మన ఈ స్టేట్లో ఒక చోట ఏర్పాటు చేయడం జరిగింది. ఇప్పుడు ఈ కమ్మ బ్రహ్మాజీరావు గారు మణికొండలో ఈ కమ్మ సంఘం ప్రెసిడెంట్ ప్లస్ హైదరాబాద్ కమ్మ సంఘాలన్నింటికీ కూడా ఆయన ఇది వారందరూ ప్రతి మా పుట్టినూరు మన ఊళ్ళో కూడా స్థాపించాలి అని దృఢ సంకల్పంతో మిమ్మల్ని పరిగెట్టుకుని ఇక్కడికి రమ్మని చెప్పడం జరిగింది. ఏదో విధంగా ఫస్ట్లో ఒల్లూరు అనుకున్నాం. ఒల్లూరు ఆల్రెడీ కన్ఫర్మ్ అయిందంటే అక్కడ కమిటీ కూడా వేసుకున్నారు. అక్కడ ఆ మాధవరావు గారు వాళ్ళు ఇల్లు కూడా ఏమైనా సిద్ధపడ్డారండి. అదేవిధంగా ఇక్కడ కూడా మనం పెడితే ఎలా బాగుంటుంది అనే ఉద్దేశంతో మీటింగ్ పెట్టాం. దీని గురించి సూచనలు సలహాలు ఇమ్మని ఆల్రెడీ మన బ్రహ్మాజీ గారు ఇదివరకు నెలల నుంచే వారు వాట్సాప్లో మెసేజ్ పెడతాం జరిగిందండి. ఇప్పుడు దాని గురించి మీలో ఎవరైనా వచ్చి ఏ విధంగా చేస్తే బాగుంటుంది ఏంటి అన్నది మీ నుంచి కూడా సూచనలు సలహాలు ఇమ్మని ముందు మనం చెప్తే అప్పుడు వారు కూడా ఏంటి అన్నది చెప్తారు. అందుచేత మీలో ఈ విషయం గురించి ఆలోచించి మీ సలహాలు సూచనలు ఏ విధంగా చేస్తే బాగుంటుంది, ఎలాగైతే బాగుంటుంది అని అడిగారు. అదేవిధంగా ఒల్లూరులో ఈ మీటింగ్ అప్పుడు ఏమైందంటే ఈ విధంగా అడుగుతూలో కొన్ని సలహాలు ఇచ్చాం మేము. ఏంటంటే కంపల్సరీ వంటకు మనిషిని పెట్టుకోవాలి, అలాగే గిన్నెలు తోమనాన్ని కూడా మనుషులను పెట్టాలి. మీలో మీరు వారు ఏమన్నారంటే మీలో మీరు చేసుకుంటే ఎలాగుంటుంది అని కూడా సూచించడం జరిగింది. దానికి నేనే ఏం చెప్పానంటే అలా జరగదు, నేనేనేంటి కొందరు వచ్చి తినేసి వెళ్ళిపోతారా, నేనే వంట చేయాలా, మేమే చేయాలా అనే ఆ డిస్ప్యూట్స్ వస్తాయి. అది కరెక్ట్ కాదు అని మేము చెప్పడం జరిగింది. దానికి వాళ్ళు ఏం చేశారంటే ఒల్లూరులో వంట చేయడానికి ఒక మనిషిని, నెక్స్ట్ ఈ గిన్నెలు తోమనానికి అది ఒక మనిషిని వాళ్ళ తరపుని ఇస్తానికి వారు అంగీకరించారు. అంచేత మీరు కూడా ఈ లోపల ఆలోచించి ఏం చేస్తే బాగుంటుంది, ఎలా చేసుకుంటే బాగుంటుంది ఆలోచించండి. ఈ లోపల మన దీని గురించి మన రఘు గారు వారి సూచనలు ఇవ్వాల్సిన వారు హైదరాబాద్ నుంచి వచ్చిన వారిది ఇక్కడే పెద్దపాళ్ళ గ్రామమే. అంటే ఇక్కడ బహుశా చాలామందికి తెలిసి ఉండొచ్చు కూడా. అయినా వారి సూచనలు ఇవ్వాల్సిందిగా కోరుచున్నామండి. నమస్తే అండి రామారావు గారు. ఈరోజు కాకతీయ కమ్యూనిటీ ఫౌండేషన్ వారి ఆహ్వానాన్ని మన్నించి ఇక్కడికి విచ్చేసినటువంటి గ్రామ పెద్దలకు, కమ్మ సోదర సోదరీమణులకు, కాకతీయ కమ్యూనిటీ ఫౌండేషన్ మరియు కాకతీయ విద్యా ట్రస్ట్, కాకతీయ కమ్యూనిటీ కాన్సెప్ట్ తరఫున ధన్యవాదాలు తెలియజేస్తున్నామండి. మేము ఈ కాన్సెప్ట్ని చాలా చోట్ల చేయడం జరుగుతుంది. మన బ్రహ్మాజీ గారు ఈ కాన్సెప్ట్ని చేద్దాము, టేకిలో కానీ కపిలేశ్వరం కానీ చేద్దామనుకున్నప్పుడు ఇక్కడ వచ్చినటువంటి రెస్పాన్స్ చాలా బాగుంది. అందుకని మేము ముందుగా కపిలేశ్వరం మండలం మరియు ఆలమూరు మండలాల్లో ఈ కార్యక్రమాన్ని చేపట్టాలని చెప్పి నిన్న రాత్రి రావడం జరుగుతుందండి. పొద్దున ఉదయం ఒల్లూరు గ్రామంలో చేశాము, ఇప్పుడు టేకులో చేస్తున్నాము. ఆఫ్టర్నూన్ 3 గంటలకి కొత్తూరు సెంటర్లో కూడా ఈ కార్యక్రమాన్ని మనం చేస్తున్నాం. ఇప్పుడు అసలు ఈ కమ్యూనిటీ కాన్సెప్ట్ అంటే ఏంటి, దీని అవసరాలు ఎందుకు వచ్చినాయి, దీనివల్ల మనకు ఉపయోగాలు ఏంటి, ఇవన్నీ కూడా మన సత్యనారాయణ గారు ఎక్స్ప్లెయిన్ చేస్తారు.
ఇప్పుడు ఈరోజు మీరు అందరు ఇక్కడికి వచ్చారంటే ఒకటేంటంటే మీ అందరిలో మన సామాజిక వర్గంలో ఉన్నటువంటిది ఏంటంటే సేవాభావం. అందుకే మనందరం ఒక ప్లాట్ఫామ్ మీదకి వచ్చి అందరూ మాట్లాడుకుంటున్నాం. ఒకళ్ళు చేయి పెట్టి మనం అందరికీ పెడుతూ ఉంటాం. దాని గురించి మనందరం ఒకే లైక్లీ మైండ్ సెట్లో ఇక్కడ ఉన్నాము. దాని గురించి మనం మాట్లాడుకోగలుగుతున్నాం. జంట నగరాల్లో అందరి కమ్మ సంఘాలలాగే 18 రిజిస్టర్ కమ్మ సంఘాలు ఉన్నాయండి. జంట నగరాలు అంటే హైదరాబాద్, సికింద్రాబాదుల్లో. ఈ 18 రిజిస్టర్ కమ్మ సంఘాలకి ఎవరి కార్యక్రమాలు వాళ్ళు చేస్తూ ఉన్నారు. మాకు పెద్దలందరూ కూడా మణికొండలో కమ్మ సంఘం ఎందుకు పెట్టకూడదు అనే ఆలోచనతో అక్కడ మీరు మణికొండ అనే పేరు ఏముండి ఉంటారు, ఎందుకు పెట్టకూడదు అనే కాన్సెప్ట్తో 4 సంవత్సరాల క్రితం ఈ కమ్మ సంఘం స్టార్ట్ చేయడం జరుగుతుందండి. దీనిలో భాగంగా ఇక్కడ మన మణికొండ కమ్మ సంఘం అధ్యక్షులు టేకి వాస్తవ్యులు కమ్మ బ్రహ్మాజీ చౌదరి గారు, అదేవిధంగా మన ట్రెజరర్ మా ఫైనాన్స్ సెక్రటరీ శివశంకర్ గారు, వీడియో తీసినటువంటి వినయ్ గారు కూడా మా కమిటీలో ఒక భాగమే అండి. వీరందరితో పాటు కాకుండా ఇంకా కొంతమంది రాలేదు. వారు కూడా చేసేటువంటి సేవలు మన పెద్దలు గూడూరు సత్యనారాయణ గారు మార్గదర్శకత్వంలో చేసేటువంటి సేవలు చాలా అద్భుతమనే చెప్పాలి. ఎందుకంటే అందరము సంవత్సరానికి ఒకసారో 2 సార్లు వనభోజనాలు పెట్టినప్పుడు లేకపోతే ఏదో కార్యక్రమంలోనే పాల్గొంటాం. అంతేకాకుండా గట్టిగా అయితే మనం 365 రోజుల్లో మన సామాజిక వర్గంలో 100 రోజులు మనం పాలు పంచుకుంటాం. కానీ మణికొండ కమ్మ సంఘం ఒక స్పెషాలిటీ ఉందండి. 365 రోజులు మన సామాజిక వర్గానికి, మన కమ్మ కొనల్లో ఉన్న వాళ్ళకి ఏం చేయాలి అన్న ఆలోచన సేవా దృక్పథంతో ముందుకొచ్చారు. ఆ సేవా దృక్పథానికి రూపకర్త విద్యాపేరి శ్రీ గూడూరు సత్యనారాయణ గారు. ఆయన ఆధ్వర్యంలో ఈరోజు మేమందరం కూడా పనిచేస్తున్నందుకు చాలా సంతోషం చేస్తున్నాము. మనం ఎక్కడికైనా వెళ్ళినప్పుడు మేజర్గా 2 ప్రాబ్లమ్స్. ఈరోజు మేము ఈ స్టేజ్ మీద నుంచి మాట్లాడుతున్నామంటే బ్రహ్మా చౌదరి గారు కానివ్వండి, మేము కూడా ఇక్కడి నుంచే వెళ్ళాం. అందరూ కూడా చదువుకుని ముందుకెళ్ళి అక్కడ విద్య, వ్యాపార, వృత్తి రంగాల్లో ఉన్నాం. దాని అంతటికీ కారణం విద్య. అంతేకాకుండా మనకి ఎంత విద్య చదువుకున్నా సరే మన పెద్దల్ని మనం ఎంత గౌరవంగా చూసుకోవాలి అనేది రెండో నడవడిక. ఈ రెండింటి కాన్సెప్ట్ని తీసుకొస్తూ ముందుండి కాకతీయ విద్యా ట్రస్ట్ మరియు కాకతీయ కమ్యూనిటీ కిచెన్ని శ్రీ గూడూరు సత్యనారాయణ గారు వారి ఆధ్వర్యంలో చాలామంది ఐపీఎస్లు, ఐఏఎస్లు, సినిమా రంగంలో ఉన్నారు, వ్యాపార రంగంలో ఉన్నారు, అందరూ కూడా వెనకాల నుండి చాలా సాయం చేస్తున్నారు. ఆ కాన్సెప్ట్స్ రెండింటినీ కూడా మనం పెద్దలు గూడూరు సత్యనారాయణ గారి మాటల్లోనే మనం కూడా విని తెలుసుకుందామండి. అందరికీ నమస్కారం. ఈ ఊళ్ళో బ్రహ్మాజీ మమ్మల్ని అందరినీ తీసుకొచ్చి మీ అందరితో మాట్లాడిస్తున్నందుకు చాలా సంతోషపడుతూ ఉన్నాం. ఈ ప్రాంతానికి రావడం కూడా కొత్త. మేము పేరింటమే కానీ ఇక్కడికి ఎప్పుడూ రాలేదు. ఈ అవకాశాన్ని తీసుకొని మీ ఊళ్ళో కూడా మీ అందరితో మాట్లాడి ఒక విధమైనటువంటి సామాజిక మార్పు ఒకటి చేస్తే బాగుంటుంది. మనం పిల్లల వరకు బాధ్యతలన్నీ తీసుకోగలిగాము, హాస్టల్స్ పెట్టాము, పిల్లల్ని తీసుకెళ్ళాము, చదివిస్తున్నాము, గవర్నమెంట్ జిల్లా పరిషత్ హై స్కూల్లో జాయిన్ చేస్తున్నాము, అవన్నీ చేస్తున్నాం. దానికి తోడు ఏ ఊళ్ళో అయితే తిరుగుతున్నామో ఆ ఊళ్ళో మాకు కనపడింది ఏంటంటే ఊళ్ళో ఉన్నటువంటి పెద్దవాళ్ళు పిల్లలందరూ కూడా బ్రహ్మాజీ లాంటి వాళ్ళు అందరూ ఇక్కడి నుంచి వెళ్ళిపోయినట్లే. ఇక్కడ తల్లిదండ్రులు ఇద్దరే ఉంటారు. వాళ్ళకి ఆరోగ్యం ఎట్లా ఉన్నా ఏదున్నా ఫోన్ మీద చేస్తే ఏదో ఒకటి చేస్తున్నారు. కానీ రోజు వండుకొని కడుక్కొని ఇవన్నీ చేయడానికి కొంచెం అందరూ ఇబ్బంది పడుతున్నమాట మనకు అందరికీ తెలిసిందే. అదే టౌన్కి అనుకోండి ఏదో ఒకటి కొనుక్కోవడానికి అవకాశం ఉంటాయి. ఇటువంటి విలేజెస్కి వచ్చే వరకు ఆ అవకాశం కూడా చాలా తక్కువ ఉంటుంది మనకి. ఆ అవకాశాన్ని మనం ఏ విధంగా మలుచుకోవాలి అని మేము దీన్ని ఒక రూపకల్పన చేసాం. మన సంక్రాంతి నుంచి ఒక ఊళ్ళో ఒక చిన్న సర్వే చేస్తే ఎంతమంది అసలు 60 సంవత్సరాలు పైబడ్డ ఉన్నవాళ్ళు, వాళ్ళు ఏ విధమైన ఇబ్బంది పడుతున్నారు, వాళ్ళ ఆరోగ్యపరమైన సమస్యలు ఎట్లా ఉన్నాయి, ఇవన్నీ కొంచెం అవగాహన చేస్తే మాకు కొంత ఐడియా వచ్చింది. వీళ్ళు
ఏది వండుకోవాలన్నా పొద్దున్న నుంచి సాయంత్రం వరకు ఆ వంట కథ దీని మీద టైం అంతా పోతూ ఉంది ఇంట్లో పెద్దవాళ్ళకి. అసలు వేరే అవకాశం లేకుండా అయిపోయింది. రెండోది బయటికి వెళ్ళి కూర్చున్నామంటే మనకి అలవాటు లేని పని అయిపోయింది. ఇప్పుడు ఈ ఎండల్లో కానీ ఇంకోటి కానీ అరుగుల మీదకి వచ్చే అలవాట్లు కూడా పోయినాయి. మేము చిన్నప్పుడు చూసింది ఇప్పుడు ఆ గ్రామీణంలో ఈ వాతావరణమే కనపడతారు. ఎవరి ఇంట్లో వాళ్ళు ఉంటున్నారు, ఎవరి ఫోన్లో ఎవరి టీవీలో వాళ్ళే చూసుకుంటున్నారు. తప్పితే 10 మంది కలవడం అనేది ఊళ్ళో ఎవరైనా పెళ్లి భోజనం సాగు భోజనం ఏదైనా పెడితే తప్పితే మనం ఎవరో కలవట్లేదు. ఈ పరిస్థితిలో మనం ఏం చేస్తే మనం కలవగలుగుతాం అని ప్రత్యేకంగా మన సోదరిమణులకి వీళ్ళకి వాళ్ళకున్న అవకాశాలు ఏంటి, 60 సంవత్సరాల వరకు చిన్నప్పటి నుంచి కష్టపడతాను అన్నారు, పిల్లల్ని పెంచారు, పెద్ద చేశారు, చదివించారు. అయినా కానీ ఆ వంట వార్పులు ఈ రోజు కూడా తగ్గదు. అది చచ్చే వరకు మనకి అది తప్పేటట్టు లేదు. కాదు, దీన్ని తప్పించుకోవాలంటే మనం ఏం చేద్దామని మేము చిన్న ఆలోచన చేసాము. ఇది సక్సెస్ఫుల్గా చేయగలుగుతున్నాం. అందుకని దీన్ని కూడా మీరు అలవాటు పరుచుకుంటే మీరు సుఖంగా చివరి వరకు కూడా మనం పెద్ద కష్టపడకుండా అందరం కలిసికట్టుగా రోజు పొద్దున మధ్యాహ్నం సాయంత్రం ఒక దగ్గర కూర్చొని మాట్లాడటానికి ఒక అవకాశం వస్తుంది మనకి. ఈ విధానంలో మీకు ఖర్చు తక్కువ, రోజు స్టవ్లు వెలిగించి వంట చేసి ఈ బాధలన్నీ తగ్గిపోతాయి. రోజు కూరగాయలు తెచ్చుకో, సామాన్లు తెచ్చుకో, ఇవి తెచ్చుకో, ఇవి లేవు ఇవన్నీ మగవాళ్ళని ఇసుకిచ్చి వాళ్ళని పంపించి తెప్పించి ఇవన్నీ కూడా సమస్యలన్నీ తగ్గిపోతాయి మనకి. దీనివల్ల మనం చేయాల్సింది ఏంటంటే అందరికీ కలిపి ఒక 40-50 మంది ఉంటే చాలు. కనీసం మనం అందరికీ కలిపి సామూహికంగా ఒక వంటశాల ఒకటి ఏర్పరచుకుని, ఎందుకు చాలా ఇళ్ళన్నీ ఇప్పుడు ఇంత పెద్ద బంగ్లాలు ఉన్నాయి, మనుషులేమో ఇద్దరే ఉంటారు. ఈ ఇళ్ళన్నీ బోర్డు ఖాళీ ఉన్నాయి. ఎవళ్ళైనా సరే ఊడ్చుకొని కడుక్కోవడానికి కూడా మనుషులు లేని పరిస్థితి. అటువంటి బిల్డింగులు చాలా ఉన్నాయి. కాబట్టి ఎవళ్ళో ఒకళ్ళు ఒక ఇల్లు ఇస్తే అక్కడ ఒక కిచెన్, ఒక వంటశాల ఒకటి ఏర్పాటు చేసుకొని మనం ఊళ్ళో ఉన్న వాళ్ళందరికీ మనం అక్కడే వంట చేసి, ఇది ఒక్క కమ్మ సామాజిక వర్గం వాళ్ళకే మనం పెడుతున్నాం. వేరే వాళ్ళని కనుక కలుపుకున్నట్లయితే మనకి వాళ్ళకి ఉన్న ఆహారపు అలవాట్లు కానివ్వండి, దానివల్ల ఇబ్బందులు మనకి చాలా తేడాలు వస్తాయి. అందుకని వేరే ఉద్దేశంతో మనం వంటలేదు, మన వంటలు వాళ్ళకి నచ్చకపోవచ్చు. ఆ ఇబ్బందుల వల్ల మనం ఇబ్బంది పడతాం. ఇప్పటి వరకు చాలామంది ఇటువంటివన్నీ ప్రయోగాత్మకంగా చేసి వదిలేశారు. ఎందుకంటే ఈ తేడాలు వస్తాయి. వేరే వాళ్ళకేమో మన వంట నచ్చదు, దానికి ఉప్పు కారాలు వాళ్ళకి ఎక్కువ కావాలి, మనకి తక్కువ కావాలి. ఇటువంటి కొంచెం వ్యవస్థలో, సామాజిక వ్యవస్థలో ఇప్పటి నుంచి కదా అనాదిగానే వస్తున్నాయి మనకి. రెండోది మనవాళ్ళకి అలవాటు ఏంటి, మనతో పాటు ప్రతి ఇంట్లో కూడా 5-10 మంది చాకలు మగలాలు బోళ్ళు మంది మన ఇంటి చుట్టూ తినేవాళ్ళు. అటువంటి వాళ్ళని ఇప్పుడు మనమే మాట అనిపించుకునే పరిస్థితి పడిపోయామట. ఈ గత 5 సంవత్సరాలుగా చూస్తే రోజు ఎక్కడోసారి పేపర్లో అక్కడ ఇక్కడ వింటానే ఉన్నాం. ఈ టీవీల్లో కూడా ఎనలేక చేస్తూ ఉన్నాం. మనం అందరికీ మనమే టార్గెట్ అయ్యాము. మనం చేసిన పాపం ఏంటి, అందరికీ భోజనం పెడతాం, అందరినీ చదివేయడం, అందరికీ హెల్ప్ చేయడమే కదా. మన పిల్లలతో పాటు వాళ్ళు మన పిల్లలు అనుకుని ఇన్ని రోజులు చేసుకుంటూ వచ్చాం. దానికి కూడా మననే ఈ సొసైటీలో మనకి ఇబ్బంది అవుతాం. దీన్ని కట్టడి చేయాలి. మనమంతా ఒక దగ్గర లేకపోబట్టే కదా అందరూ మన అంటున్నారు. అసలు మనమే కనుక ఒక దగ్గర నిలబడితే ఏ ఊళ్ళో కూడా మన ఏలెత్తి చూపే మొగాళ్ళు ఎవరు ఉండరు కదా. అందుకని ఒక వంట మనిషిని పెట్టుకొని ఒకటి క్లీనింగ్ అయి చేసుకోవడం, ఒక హెల్పర్ని పెట్టుకోగలిగితే 40-50 మందికి తేలిగ్గా వంట చేసుకొని ఎవరైనా ఓపుకున్నాళ్ళు వస్తే అక్కడికి వచ్చి తినేళ్ళే వాళ్ళు ఉంటే అక్కడికి సంతోషంగా వస్తారు. ఒక గంట సేపు కూర్చుంటారు, కాసేపు మాట్లాడుకుంటారు, వెళ్ళిపోతారు. మళ్ళీ మధ్యాహ్నం లంచ్ కావాలని వస్తారు, సాయంత్రం చలవడంగానే వస్తారు. 1-2 గంటలు కూర్చొని భోజనం చేసి మంచి చెడు మాట్లాడుకొని వెళ్ళడానికి ఒక అవకాశం ఉంది. లేకపోతే రోజు ఆ సెల్ ఫోన్లో మాట్లాడుకుంటూ తప్పితే ఇంకో పనే కనపడతాడు మనకి. మన ఇంటి పక్కన వాళ్ళకు కూడా మనం సెల్ ఫోన్లోనే మాట్లాడుతున్నాం. కనీసం ఇదైతే మనం సామాజికంగా మనం అందరం ఒక దగ్గర కూర్చొని భోజనం చేయడానికి ఒక అవకాశం వస్తుంది. అందరం మాట్లాడుకుంటాం, కష్ట సుఖాలు ఏదైనా చెప్పుకోవడానికి ఒక అవకాశం ఉంటుంది అనే ఉద్దేశంతో ఈ కార్యక్రమాన్ని తీసుకున్నాం. దీనివల్ల లాభాలు ఏంటంటే
అందరూ ఒకసారి కలవడం అనేది పెద్ద అచీవ్మెంట్ మనకి. భోజనం అంటారా, అందరితో పాటు నలుగురు కలిసిన వరకు అందరికీ మనకేం కావాలనో మీరే డిసైడ్ చేసుకుంటారు. కానీ ఇవాళ బ్రేక్ఫాస్ట్కి ఏం కావాలి, లంచ్కి ఏం కావాలి, డిన్నర్కి ఏం కావాలి అనేది మీరే డిసైడ్ చేసుకుంటారు. కానీ దానికి ఎంత ఖర్చు అవుతుందో చూద్దాం. మన వాళ్ళు ఎవళ్ళు ఊరికినే పెడితే కూడా భోజనాలు అడ్డగోలుగా తినే రకం కాదు మనం. మేము పెట్టినప్పుడు కానీ మేము తినేటప్పుడు కానీ దానికి మేము మా చేతనైంది మేము ఇస్తాం, మీరు మిగతా ఏదైనా ఉంటే చూసి పెట్టండి, మాకు అందరినీ ఒక దగ్గర కలపండి అని చాలామంది చెప్పడం వలన ఈ బ్రహ్మాజీ మాకు చాలా రోజుల నుంచి మా ఊరు కూడా వెళ్దాం సార్, మా జిల్లాకు కూడా వెళ్దాం, అక్కడ కూడా ప్రయత్నం చేద్దాం. డబ్బులున్నా కానీ ఈ సమస్య మాకు ఎక్కువగా ఉంది, మనుషులు దొరకట్లేదు. ఒకళ్ళిద్దరికైనా అదే వంట, ఈ 10 మందికైనా అదే వంట, ఆ మనుషులే దొరకట్లేదు. కాబట్టి మనం వెళ్ళి ఈ ప్రయత్నం చేస్తే బాగుంటుంది సార్ అంటే నిన్న బయలుదేరి వచ్చాం. అదృష్టం కొద్దీ ఇవాళ పొద్దున ఆ ఊళ్ళో చాలా పెద్ద డిస్కషను, వాళ్ళు కూడా తర్జన పడ్డారు. మేము ఉన్నప్పుడే కమిటీ అది ఫార్మ్ చేసి ఇవాళ మనం ఏదో డిసైడ్ చేద్దామనే ఆలోచనకు వచ్చారు వాళ్ళు. చాలా సంతోషం. ఈ ఈస్ట్ గోదావరిలో ముందు ఈ ఊళ్ళో మొత్తానికి ఇవాళ స్టార్ట్ చేయడం జరిగింది. వాళ్ళు వారం రోజులు చేస్తారా, 10 రోజులు చేస్తారా, మంచి రోజు చూసుకొని అంతలోకే ఆయన రామ్జీ అని ఆయన నేనే ఫస్ట్ రైస్ అది నేనే సప్లై చేస్తాను, నేనే ఇస్తాను. ఏముంది, వాళ్ళంతమంది రైతులు ఏదో 2 కూరగాయలు ఇంటికి వెళ్తూ ఉంటే 2 కూరగాయలు అక్కడ కూడా ఇచ్చి వెళ్తారు. ఎవరైనా పెద్ద రైతులు ఉంటే బస్తా బియ్యం వేసిపోతారు. మనకేం పెద్ద దాంట్లో కొరవే లేదు, మనం అడగాల్సిన పని కూడా లేదు. మనం కనుక గట్టిగా నిలబడి మనం చేసుకుంటాము అని అంటే వాళ్ళే చాలామంది చేస్తారు. మీ పిల్లలు బోళ్ళంతమంది హైదరాబాద్లో చదువుకుంటున్నారు, వాళ్ళందరూ నిలబడతారు. మీకేం ఇబ్బంది లేకుండా వాళ్ళు రోజు అరే ఈ తల్లిదండ్రులను వదిలిపెట్టి మేము హైదరాబాద్ వచ్చాము, వాళ్ళు ఎట్లా ఉన్నారో తిన్నారో లేదో రోజు ఫోన్లు చేసి అడిగి వాళ్ళు ఇబ్బంది పడుతున్నారు. అరే పిల్లల్ని ఇంత పెద్ద పెంచి చేస్తే మన దగ్గర లేరని మీరు బాధపడుతున్నారు. ఇవన్నీ ఒక గట్టుకు చేర్చాలి అంటే మీరు అందరూ ఒక దగ్గర కూర్చొని ఈ సామూహిక భోజనం కనుక చేయగలిగితే ఇది మనకి ఆరోగ్యకరంగా ఉంటుంది. 10 కాలాల పాటు చాలా సౌకర్యవంతంగా మీరు జీవనం గడపాలనే ఉద్దేశంతో మేము ఈ కార్యక్రమం చేస్తున్నాం. రెండోది, దీనికి తర్వాత చాలామందికి కొంతమంది పెరాలసిస్ వస్తుంది, కొంతమంది క్యాన్సర్లు వస్తున్నాయి, కొంతమందికి ఏమో డయాలసిస్ చేసుకోవాలి, కిడ్నీ ఫెయిల్ అయిన వాళ్ళు ఉన్నారు. ఇటువంటి వాళ్ళని కూడా చూస్తున్నాం. ఆ కిడ్నీ ఫెయిల్ అయిన వాళ్ళు కానీ లేకపోతే పెరాలసిస్ వచ్చిన వాళ్ళు కానీ ఎవరికైనా కాస్త డైపర్లు మార్చాలన్నా స్నానం చేపించాలన్నా ఆడపిల్లలు వాళ్ళు చేసుకోలేక ఎవరినన్నా సాయం పట్టండి అంటే కూడా ఇవాళ ఆ పని మాత్రం మేము చేయమండి, మిగతా మీరు ఏమైనా చెప్తే చేస్తాం. అట్లా మన మీద కక్ష కట్టినట్టు ఎవరికి కూడా దీని మీద ఆ సేవా దృక్పథం అనేది పోయింది. అటువంటి వాళ్ళందరినీ ఒక దగ్గర చేర్చి మనం ఏమన్నా సేవా కార్యక్రమం వాళ్ళకు కూడా చేయొచ్చా అనే దాని మీద మేము అది కూడా ఆలోచన చేస్తున్నాం. రాబోయే కాలంలో చూద్దాం మరి ఎంతవరకు మనం దీన్ని ముందుకు తీసుకెళ్దాం. మాకు కూడా వయసు అయిపోయింది కాబట్టి ఇట్లా బ్రహ్మాజీ కానీ రఘు కానీ వీళ్ళు శివ వీళ్ళంతా కుర్రాళ్ళు వీళ్ళు కనుక భుజాన్ని వేసుకుంటే ఆ రామ్జీ అనే కుర్రాడు ఇందాక చూశారు, మంచి యాక్టివ్గా ఉన్నాడు. అటువంటి పిల్లలు ఉన్నారు ఇక్కడ. వీళ్ళు కనుక అంటుకుంటే దీన్ని మనకి తేలిగ్గా మనకేం కష్టం లేకుండా ఈ కార్యక్రమాలను చేసుకోవచ్చు. మీరు జీవితాంతం సుఖంగా ఉండొచ్చు, మీ పిల్లల్ని సుఖపెట్టచ్చు, వాళ్ళు మీ తల్లిదండ్రులు బాగున్నారని వాళ్ళకు కూడా సంతోషపడతారు. మా 4 మాటలు చెప్దామని మేము ఊరు వచ్చాం. సంతోషం. మీకు అందరికీ ముందు ఆడపిల్లలకు చాలా సంతోషం. ఇంతమంది ఊళ్ళో వాళ్ళు వచ్చి మమ్మల్ని ఆదరిస్తున్నారంటే అదే మాకు గౌరవం ఇచ్చినట్టు చాలా సంతోషం. ముఖ్య విషయం చెప్తూ మర్చిపోయాను. ఎవరైనా 6th to 10th క్లాస్ ఎవరైనా అబ్బాయిలు అవ్వచ్చు అమ్మాయిలు అవ్వచ్చు ఉంటే ఫ్రీ హాస్టల్లో ఫ్రీ రెసిడెన్సీ కూడా ఇచ్చే హాస్టల్స్ ఉన్నాయి మన ఆంధ్రప్రదేశ్లో. ఏం చేద్దంటే మన ఈస్ట్ గోదావరి నుంచే ఎక్కువ మంది దీనికి వెళ్తాం లేదు. కృష్ణా జిల్లా ఆ పై వాళ్ళందరూ కూడా ఉపయోగించుకుంటున్నారు. చక్కగా 6th to 6వ తరగతి నుంచి 10వ తరగతి దాకా ఎవరైనా హాస్టల్లో జాయిన్ చేస్తే హాస్టల్ ఫీజు ఉండదు, స్కూల్ ఫీజు ఉండదు, ఫ్రీగా జరుగుతాయి. మీలో ఎవరైనా ఉంటే తప్పకుండా అక్కడ పంపించడానికి అవకాశం ఉంది.
కంపల్సరీ అది కూడా ఆలోచించండి. ఏం చేద్దంటే పని కట్టుకుని మేము ఇంటింటికి చెప్పలేం. కమ్మ సంఘం వాట్సాప్ ఉంది, ఆ గ్రూప్లోనే పెడుతుంటాను నేను. లాస్ట్ ఇయర్ ఏమైందంటే ఈ స్కాలర్షిప్ల గురించి కూడా అదే విధంగా పెడతాం, ఏదో డైలీ తెలిసిన వాళ్ళకి చెప్తుంటాం. ఈ లోపల ఒకరు నాకు ఫోన్ చేసి ఏమన్నారంటే, అదేంటండి మా అమ్మాయి ఉంది ఎందుకు ఇవ్వలేదు స్కాలర్షిప్ అన్నారు. నేను ఇంటింటికి వచ్చి నేను చెప్పలేను కదమ్మా, నేను వాట్సాప్లో పెట్టాను, మన ప్రతి ఈదులని కుర్రోళ్ళకి చెప్పాం మరి అంటే, అబ్బాయి మాకు చెప్తూ లేదండి, మాకు రాలేదని. మీరు కావాలంటే ఒక గ్రూప్ ఉంది, కమ్మ సంఘం గ్రూప్ ఉంది, మండల కమ్మ సంఘం గ్రూపు. అందరూ కూడా గ్రూప్లో మీ పేర్లు యాడ్ చేసుకుంటే ఏ విషయాలు ఉన్నా కూడా మీకు తెలుస్తుంటాయి. ఈ చదువు విషయం గురించి లాస్ట్ ఇయర్ కూడా పెడతాం జరిగింది. హాస్టల్స్ ఉన్నాయి, హాస్టల్లో ఫ్రీ ఎడ్యుకేషన్ అమ్మాయిలకే ఉంటాయి, అబ్బాయిలకే ఉంటాయి. ఎవరైనా అటువంటి వాళ్ళు ఉంటే పంపిందాం, చూడండి అని చెప్పడం జరిగింది. అంచేత ఈ అవకాశం మన జిల్లా నుంచి కూడా ఉపయోగించుకుంటే బాగుంటుందని కోరుతున్నాను. ఎంచేతంటే మిగిలిన జిల్లాలు, కృష్ణా జిల్లా నుంచి అందరూ కూడా ఉపయోగించుకుంటారు, మన జిల్లా నుంచే తక్కువది. అంచేత అందరూ కూడా మీ తాలూకు ఎవరున్నా అమ్మాయిలు కానీ అబ్బాయిలు కానీ 10th వరకు ఫ్రీగా ఎడ్యుకేషన్ ఉంటుంది. ఒకసారి ఆ విషయం మీ అందరికీ చెప్పదలుచుకున్నాను. ఇకపోతే ఈ విషయం గురించి మన దాసరి శ్రీనివాస్ గారిని తన అభిప్రాయాల్ని, సూచనని, సలహాలని ఇవ్వాల్సిందిగా కూర్చున్నాం. నమస్కారం అండి. మన ముఖ్య అతిథి గూడూరు సత్యనారాయణ గారికి నమస్కారాలు తెలుపుతూ, వేదికను అలంకరించిన పెద్దలందరికీ నమస్కారాలు. ముందున్న మా సోదరులు, మా బావలు, ఇటు పక్కన మా అక్కలు, మా అత్తలు అందరూ ఉన్నారు. చాలా ధన్యవాదాలండి మీకు సత్యనారాయణ గారు. ఇవాళ మీరు చెప్పిన దానికి యాజ్ ఇట్ ఈజ్ ప్రతి ఈ సొసైటీలో జరిగిందే చెప్తున్నారు. పిల్లలందరూ విదేశాలకు వెళ్ళిపోయి, టౌన్లకు వెళ్ళిపోయి, పెద్దవాళ్ళందరూ ఇక్కడ ఉండిపోయి, నైస్ కాన్సెప్ట్ అండి. ఎందుకంటే పెద్దలందరూ ఒక దుక్కుని కూర్చుని భోజనం చేసి వాళ్ళ కష్ట సుఖాలు ఏమైనా ఉంటే మాట్లాడుకుని హ్యాపీగా అట్ ది ఎండ్ ఆఫ్ ది డే వెళ్ళి అయ్యో జ్ఞాపకాలు అయ్యో ఉంటాయి. బాగానే ఉందండి. మేము మా కమిటీ సభ్యులందరం కూడా త్వరలోనే మా ఒక నిర్ణయాన్ని తీసుకుని ఒక చోటు అయితే ఉంది అంటే వీళ్ళందరూ అసెంబ్లీ అయ్యి అవటానికి ఇంచుమించుగా ఒక దగ్గర ప్లేస్ అయితే సెంటర్ పాయింట్ అయితే బాగుంటుందని అండి. వేరే కాదండి, బ్రహ్మాజీ వాళ్ళ ఫాదర్ కూడా వస్తారంట నెలాఖరికి. ఆయన కూడా మా ప్రెసిడెంట్, ఆయనకి వచ్చిన తర్వాత ఒకసారి నిర్ణయం తీసుకు అట్ ది టైం మా రామాలయం కమిటీ కూడా కూర్చుని ఏం చేసినా మా కుర్రోళ్ళే మాకు బలం అండి. మా కుర్రోళ్ళు లేదే మేమేమీ చేయలేం. దో నేను కుర్రోళ్ళే కనబడదు, బట్ ఐఎమ్ 50 నౌ, సో ఐఎమ్ క్లోజ్ టు ఆల్సో. సార్ మీరు 30 సంవత్సరాలు పెద్ద అయినప్పటికీ యూ టీమ్స్ టు బి జస్ట్ 60, బట్ వీ బీయింగ్ 50 వీఆర్ లైక్ 70 ఆర్ సంథింగ్ లైక్ దాట్. అండ్ మీరు మెడికల్ దాని గురించి కూడా అలా చెప్పారు, పాయింట్ అండి. ఎందుకంటే ఈ భోజనం ఒక ఎత్తు, అట్ ద సేమ్ టైం ప్రైమరీ హెల్త్ కేర్ అన్నది వీళ్ళకి చాలా ఇంపార్టెంట్ అండి. ఎందుకంటే ఈ అట్లీస్ట్ వన్స్ ఇన్ 2 months అయినా మనం మెడికల్ క్యాంప్ పెట్టుకుని ప్రైమరీగా వీళ్ళకి మెయిన్ ఏంటంటే అయితే షుగర్ ఉంటుంది, లేకపోతే బీపీ, ఇలాంటి చిన్నవి ఫస్ట్ ఉంటాయి. మీరు అన్నది మేజర్ ప్రాబ్లమ్స్ ఏమైనా ఉంటే అది తర్వాత అండి, కాదని అనట్లేదు. ఈ షుగరు బీపీకి వీళ్ళు ఎక్కడి నుంచి వెళ్తాం వస్తాం కూడా చాలా ఇబ్బంది అవుతుంది. దాని మీద కూడా ఒకసారి కమిటీ వాళ్ళు అందరూ కూర్చున్న తర్వాత ఆలోచించి దానికి ఏం చేద్దాం అన్నది మా సోదరులు వీళ్ళందరూ కూర్చున్న తర్వాత దాని మీద కూడా ఒక ఆలోచన తీసుకుని ముందుకు వెళ్దామని అనిపిస్తుందండి. అట్ ది సేమ్ టైం మీరు వచ్చే కాదండి, జనరల్గా మేము అనుకునేదే ఏదైతే ఉన్నారో కుర్రోళ్ళందరూ కూడా కొంతమంది కష్టపడి పని చేసుకుని పిల్లల్ని కూడా చదివిస్తున్నారు మన సామాజిక వర్గంలో. అలాంటి వాళ్ళలో కూడా కొంత రిక్వైర్మెంట్ ఉంది. ఎందుకంటే వాళ్ళు ఫైనాన్షియల్గా అసిస్టెన్స్ అయిపోతున్నారు సార్ చదువుకు కూడా. ఎందుకంటే చదువు కూడా చాలా ఎక్స్పెన్సివ్ అయిపోయింది. అట్ ది సేమ్ టైం ఒక సోదరుడు హలో
ఒక సోదరుడు అయితే ముందుకు వచ్చాడు, ఇలాగ వాళ్ళ పాపకి ఏదో కాలేజ్ ఫీజు కట్టాలి అని చెప్పేసి, దానికి మన బ్రహ్మాజీ గారు అయితే సపోర్ట్ చేస్తానన్నారండి కాలేజ్ ఫీజుకి అయితేనే. అట్ ది సేమ్ టైం ఇలాగ ఎవరైనా ఉంటున్నా సరే కమిటీకి ముందు పెడితే కమిటీ చేయవలసిన పని ఏదో అది చేస్తే వాళ్ళు ఈజ్ అవుతారు, వాళ్ళ పిల్లలు కూడా పైకి వస్తారని నేను అంటున్నాను. ఎవరో దీంట్లో మనం సిగ్గుపడవలసిన పని లేదండి. మన కమ్యూనిటీలో మన పిల్లల్ని మనం హుందాగా చదివించుకుని పైకి పంపాలన్న ముఖ్య ఉద్దేశం తప్ప రెండోది ఏమీ కాదండి ఈ విషయంలో. అండ్ థ్యాంక్ యూ వెరీ మచ్ సార్. మీరు వచ్చి మాకు ఓ పుషప్ ఇచ్చారు. జస్ట్ గివ్ అస్ అ బూస్ట్ సో దట్ వీ హ్యావ్ టు రోల్ ఆన్. సో థ్యాంక్ యూ వెరీ మచ్ సార్. మీరు మా సోదరుడు బ్రహ్మాజీ కూడా అండ్ ది అదర్ ఫ్రెండ్స్ ఆల్సో. మనవరాలు వచ్చింది, వాళ్ళ పేరు చెప్తుందంటే ఏం చదువుతో చూద్దాం. మనకు కావాల్సినటువంటి మనం చేసే కార్యక్రమాలకి వీళ్ళందరూ కూడా రాబోయే కాలంలో మనకి రైట్ హ్యాండ్ వీళ్ళే. నీ పేరు చెప్పమ్మా. My name is Lakshmi Madhuri. I am studying in first class. ఇంటి పేరు? Madhuri. ఆ? My name is Madhuri. నీ సర్నేమ్ ఏంటి? మీ ఇంటి పేరేంటి? Kodali Madhuri. కొడాలియా? అవునా? ఎక్కడ స్కూల్ ఎక్కడ? Pragati School. ఓ గుడ్. ఏం చదువుతావు పెద్ద అయినాక? చదవాలి కదా ఇంకా. ఏం చదువుతావు? డాక్టర్ అవుతావా? ఇంజనీర్ అవుతావా? ఏమవుతావు? Doctor. గట్టి చెప్పు. Doctor. డాక్టర్. వెరీ గుడ్. బా. సూచనలు సలహాలు ఇచ్చేవారు దయించి ఇక్కడికి వచ్చి మాట్లాడవలసిందిగా కోరుచున్నాం. ఏదైనా అవ్వచ్చు. ఇకపోతే మన లంకలపల్లి రాంబాబు గారు వాళ్ళ అమ్మాయి ఎడ్యుకేషన్ నిమిత్తం మన కమ్మ బ్రహ్మాజీ గారు 50,000 ఫీజు కట్టడానికి ఇవ్వడానికి వారు అనౌన్స్ చేశారు. కాబట్టి మీ అందరూ కూడా వారిని మీరు చెప్పడంతో అభినందించవచ్చున్నాం. ఇకపోతే ఎడ్యుకేషన్ చేసి వాళ్ళందరికీ నా వినపం ఏంటంటే, బోల్డ్ చోట్ల ఈ స్కాలర్షిప్లు అది ఇవ్వడానికి మన కమ్మ సంఘం నుంచి బోల్డ్ చోట్ల ఉన్నాయి. కాకపోతే మనం అప్లై చేసుకోవాల్సిన బాధ్యత మనదే. అని చేత అడగంది అమ్మన్నా పెట్టదని కంపల్సరీ మనం అప్లై చేసుకోవాలి. అప్పుడే మనకి న్యాయం జరుగుతుంది. మన వాళ్ళు ఉన్నారు కూడా పైన. ఇప్పుడు హైదరాబాద్లో ఏం కావాలన్నా మన బ్రహ్మాజీలో అక్కడ ఫుల్ ఇన్ఫ్లుయెన్స్డ్ ఏమన్నా చేసుకోగలుగుతాం. అని చేత మనలో మనం నోరిడిసి అడగాలి. భోజనం కావాలంటే అమ్మను అన్నం పెట్టమంటేనే కానీ పెట్టదంటున్నట్టుగా మనం అడగవలసిన బాధ్యత మన మీద. ఇకపోతే ఈ కమ్యూనిటీకి ఇచ్చిన గురించి మన శ్రీనివాస్ గారు ఏమన్నారంటే ఆలోచించి చెప్తా ఉన్నారు. దీని గురించి ఇంకా ఎవరైనా సూచనలు సలహాలు? ఒల్లూరులో ఎలాగా ఇచ్చారంటే 6 నెలలకే ఈ హైదరాబాద్ నుంచి వచ్చిన వారు ఇవ్వడానికి ఒప్పుకున్నారు. ఆ తర్వాత ఈ లోపల మనం కూడా సొంత ఫండ్స్ వేసుకోవాలి. ఫండ్స్ వేసుకోవడం అంటే జనరల్గా ఎలాగ ఉంటుందంటే అండి, ఈ పుట్టినరోజు వస్తుంది. మా వాడు పుట్టినరోజు బదులు మేము ఈ ఏళ్ళ ఎంత ఖర్చు అవుద్దో ఖర్చు పెడతామని వచ్చి వాళ్ళు ఉంటారు. ఇప్పుడు ఓల్డ్ ఏజ్ హోమ్ చాలా ఉన్నాయి. నేను రావులపాలెం వెళ్ళి చూశాను. ఏదో వేరే పనిలో వెళ్తాం చూడటం జరిగింది. సాధారణంగా పుట్టినరోజులు జరుపుకున్నా లేకపోతే వాళ్ళ అమ్మగారు తద్దినమనో లేకపోతే ఇంకోటనో ఏమొచ్చినా కూడా ఈ రోజుల్లో ఎలా ఉందంటే, మనం ఇంటికాడ వంట చేసి ఇదివరకు ఏదైనా తద్దినం ఉందనుకోండి, చుట్టాలు కాకేసి 10 మందికి భోజనాలు పెట్టుకునేలాగా ఉంది. ఇప్పుడు అవన్నీ జరుగుతూ లేదు. కాబట్టి ఏమని చేస్తున్నారంటే, ఈ ఓల్డ్ ఏజ్ హోమ్కి వెళ్ళి ఈవేళ మా తండ్రి గారి తరపున ఆయన జ్ఞాపకార్థం మేము ఇస్తాం, అలా ఆ టైపులో కూడా జరుగుతున్నాయి. అంచేత మనం అసలు కిచెన్ అనేది స్టార్ట్ చేస్తే బాగానే ఉంటుంది. మరి కాకపోతే కొంచెం దానికి
డబ్బులు ఖర్చు మాట ఎలాగున్నా ఎంతో కొంత సేవా దృక్పథంగా ఉండి చెయ్యాలి. అదేవిధంగా మనం ఈ వంటలు చేయడానికి భోజనం ఒక ప్లేస్ కూడా ఉండాలి. ఆ వల్లూరులో అయితే అక్కడ మాధవరావు గారిని రైస్ మిల్ కూల్చేస్తున్నారట. అక్కడ ఆ గది వంట గదిని హాల్ ఇవ్వడానికి వాళ్ళు ముందుకు వచ్చారు, ఇస్తున్నారు కూడా. అలాగే ఇవన్నిటితోటి సేవ చేసే వాళ్ళు కావాలి, మనకు ప్లేస్ చూసుకోవాలి. ఇవన్నీ చూసుకున్నాక తర్వాతే డబ్బులు వ్యవహారం అంచేత మరి ఈవేళ మీటింగ్ అయిపోయింది కదా, బెమ్మాజీ గారు వెళ్ళిపోయారు కదా అని ఎవరి మట్టుకు వాళ్ళు ఆలోచించకుండా మరి దీనికి యాక్టివ్ పార్ట్ తీసుకుని ఇది ఏదో విధంగా మన గ్రామంలో కూడా ఓపెన్ చేసి ఇలాగా చూడవలసిందిగా మరి మీ అందరినీ రిక్వెస్ట్ చేస్తున్నాం. ఏం చేద్దంటే మొన్న మేము ఏదో నలుగురు ఇక్కడ కూర్చొని ఉండగా లిస్ట్ అవుట్ చేయమంటే లిస్ట్ అవుట్ చేశారు. ఆడవాళ్ళే ఉండి మగవాళ్ళు లేని వాళ్ళు, మగవాళ్ళు చనిపోయిన ఆడవాళ్ళు ఇస్తే 40 మంది దాకా లిస్ట్ వచ్చింది మన గ్రామంలో కూడా. అంచేత ఈ కమ్యూనిటీ కిచెన్ ఉంటే చాలా బాగుంటుంది. అంచేత ఆలోచించి నిర్ణయం తీసుకోవాల్సిందిగా కోరుచున్నా. ఇప్పుడే దాన్యారాలు గారు వచ్చారు, వారిని వచ్చి ఒకసారి వారి అమూల్య భోజనశాల ప్రారంభకులు గూడూరి సత్యనారాయణ గారికి, వేదిక మీద ఉన్న పెద్దలకు, వేదిక ముందుండే పెద్దలందరికీ నమస్కారాలు తెలియజేసుకుంటూ, ఈ కార్యక్రమం ఇంచుమించు మాకు ఒక 20 రోజుల క్రితం బ్రహ్మాజీ గారు ఫోన్ చేసి చెప్పడం జరిగింది. మన ఊర్లో మనం స్టార్ట్ చేయలే, దానికి ఏం చేద్దాం ఏంటని బ్రహ్మాజీ గారు అడగడం జరిగింది. దానికి ఊళ్ళో చాలామంది పెద్దలను మనం కాంటాక్ట్ చేసాం. ఏం చేద్దాం ఏంటంటే ప్రతి వాళ్ళు కొన్ని సలహాలు ఇచ్చారు. అలాగే మన ఊరు నుంచి చాలామంది లిస్ట్ రాసామండి. అంటే మనం అక్కడ పుట్టవరు చెరువు దగ్గర నుంచి స్టార్ట్ చేసి మొత్తం చివరి వరకు ప్రతి ఇల్లు రిఫర్ చేస్తా లిస్ట్ రాసామండి. దాదాపు 46 మంది రావడం జరిగింది. అంటే మేము రాసినంత మటుకు. ఇంకా మాకు తెలియకుండా కొంతమంది ఉన్నారో ఆల్రెడీ అడిగాం, శేఖర్ని వాళ్ళ బావగారిని కూడా, ఇంకా ఏమన్నా ఉంటే మాకు చెప్పండి రాద్దామని చెప్పేసి. అందరూ కూడా సహకరించి లిస్టులో పేర్లు ఇవ్వడం జరిగింది. కానీ వారు చెప్పినట్టు చేయాలంటే మాత్రం మన ఊరి సహకారం ఉంటేనే జరగదని మాత్రం చెప్తున్నారు. దానికి మనం మెయిన్ ఏంటంటే మగవాళ్ళకంటే ఆడవాళ్ళు మెయిన్ అండి. మీరు తలుచుకుంటేనే అవుతుంది. మగవాళ్ళు మళ్ళీ వేరే పనులకు ఎక్సెస్ వెళ్ళిపోతున్నారు. ఆడవాళ్ళు అందరూ తలుచుకుని ఇది చేద్దాం, మన ఊర్లో స్టార్ట్ చేద్దాం అంటే మాత్రం. కానీ మీరు టేకులో గమనించుంటారో ఒక 5 నుంచి 10 మంది భోజనం డబ్బులు ఉన్నాయి, కానీ భోజనానికి ఇబ్బంది పడే వాళ్ళు చాలామంది ఉన్నారు. కూరలు ఒక్కొక్కసారి షాపుల్లో కొనుక్కుంటున్నారండి, ఒక్కొక్కసారి కర్రీ పాయింట్ ఓపెన్ చేయట్లేదు ఏదో కారణాల వల్ల. అప్పుడు వాళ్ళు పక్క ఊరలు తెచ్చుకునేంత ఇది వాళ్ళకి ఉండట్లేదు. ఆ టైంలో వాళ్ళు భోజనం మానేయడమో వేరే ఏదో జరుగుతుంది. కానీ ఇది ఒక పుణ్య కార్యక్రమం సార్ మొదలుపెట్టారు కాబట్టి దీన్ని మనందరం కూడా ముందుండి నడిపించాలని కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. థ్యాంక్ యూ. కంటి బాలకృష్ణ గారిని వేదిక అలంకరించవలసిగా కోరుచున్నాం. వీరు అంగర్ గ్రామం నుంచి వచ్చారు. ఈ కాన్సెప్ట్ పని కట్టుకుని వారు కూడా ఏదో విధంగా పని కట్టుకుని మన బాలకృష్ణ గారు ఆల్రెడీ నాతో ఫోన్లో మాట్లాడారు. ఏదో విధంగా అంగర్లో కూడా ఓపెన్ చేయాలి, అంగర్లో కూడా వీళ్ళు ఉన్నారు అని వారు జరిగింది. ఒకవేళ అవసరమైతే టేకి అంగరా కలిపి ఒక చోట ఓపెన్ చేసుకుని ఆటోలో పట్టుకెళ్ళొచ్చు కూడా. అని చేత మరి బాలకృష్ణ గారు కూడా పక్కనే ఉన్నారు, బెమ్మాజీరావు గారిని అడిగి విషయాలు తెలుసుకో అని చేత ఇప్పుడు మన బాలకృష్ణ గారిని కూడా వారి సూచనలు సలహాలు అడుగుతున్నాం. ఈరోజు పౌర్ణమి రోజు ఒక మంచి సమయం, అన్నింటికి మించి ఒక మంచి ఆశయంతో మరి కూకట్పల్లి కాకతీయ సేవా సమితి వారు ఒక మంచి కార్యక్రమం తీసుకున్నారు. మనం ఈ రాష్ట్రంలోనే మొట్టమొదటిసారిగా కాకతీయ సమావేశాన్ని ఏర్పాటు చేసుకోవడం జరిగింది. దాన్ని ఎంతో గర్వంగా జిల్లాలోనే కాదు ఒక మంచి రాష్ట్రంలో కూడా గుర్తింపు వచ్చే విధంగా ఇంచుమించు 15 లక్షల రూపాయలు 10 సంవత్సరం మన పిల్లల చదువులకి స్కాలర్షిప్లకి అలాగే ఇస్తున్నాం. లాస్ట్ ఇయర్ ఒక్కటే మనం మరి కార్యక్రమం చేయలేకపోయాం. ఇది కార్తీక సమారాధన ఈ సంవత్సరం మనం ఘనంగా చేసుకుందాం. మీరు అప్పటి నుంచి ఒక కార్యక్రమంగా ఈ కాకతీయ సమారాధనని
సక్సెస్ఫుల్గా మనం ఈ మండలం నడుపుకుంటున్నాం. ముఖ్యంగా ఆనందరావుడి మరి మీ గ్రామవాసి మరి బ్రహ్మాజీ ఆనంద్ గారి అబ్బాయి మరి అక్కడ మణికొండ మరి ఈ కొత్తగా బాధ్యతలు స్వీకరించిన నాటి నుండి గౌరవ పెద్దలందరి సహకారంతో అక్కడ కొత్త నేను వీడియో కూడా చూశాను. వీళ్ళు ఇంటర్వ్యూ చేశారు మన టీవీ వారు, అది కూడా చూశాను నేను. అసలు మీరు ఏ కాన్సెప్ట్ ఈ కార్యక్రమం తీసుకున్నారో, ఎందుకు కాకతీయ సమావేశాన్ని ఎందుకు ఏర్పాటు చేశారు, దాని యొక్క ఉద్దేశం ఏంటి, మీరు ఏం చేయదలుచుకున్నారని వీళ్ళు అప్పుడు చెప్పారు. మొదటగా మనకులాగే కార్యక్రమాలు, భోజనాల కార్యక్రమాలు చేశారు. తర్వాత స్టెప్ బై స్టెప్ పెంచుకుంటూ కొత్త వరవడిని సృష్టించుకుంటూ సమాజానికి ఏది కావాలి, ముఖ్యంగా ఏమయ్యా కాకతీయ మరి ఈ కార్యక్రమాలు ఏ విధంగా చేయాలి, అలా ఈ సంఘం ఎందుకు ఏర్పాటు చేయాలి, చేసిన తర్వాత ఏ విధంగా దీన్ని ముందు తీసుకెళ్ళాలి, 10 మంది మన కావాల్సిన అందరికీ కూడా ఏ విధమైన సహాయ సహకారాలు ఇవ్వగలం, అది ఏ విధంగా ఇస్తే సద్వినియోగం అవుద్ది, ఏ విధంగా అభివృద్ధి చెందాలని ఒక మంచి ఆలోచన తీసుకుని కార్యక్రమాలు మొదలుపెట్టారు వీళ్ళు. అది నేను వీడియో ద్వారా తెలుసుకున్నాను. మరి పెద్దలందరూ మాట్లాడేశారట, వీరి అభిప్రాయాలు కూడా నేను పర్సనల్గా తీసుకుంటాను. కాబట్టి తప్పకుండా ఇప్పుడు తీసుకోబోయే సామూహిక భోజనాలంటే గతంలో పెద్దలు కూడా గ్రహించాలి. ఎండగండి దీని తర్వాత 2 కిలోమీటర్ల గ్రామంలో ఇలాగే కార్యక్రమం ఏర్పాటు చేసి ఇంటింటికి క్యారేజీ పంపడం కార్యక్రమం తీసుకున్నారు. తర్వాత స్లోగా స్టాప్ చేశారు. నేను అనేది ఒకటే, ఈ కాన్సెప్ట్ తీసుకున్నప్పుడు చాలా ప్రస్తుత పరిస్థితుల్లో ఇంటింటికి దీపం పథకం, లేకపోతే ఆసరా పథకం, లేకపోతే బియ్యమో కార్యక్రమాలు అలవాటు పడిపోయి మనకి మన ఇంట్లో మన పని కూడా చేసుకోలేని దౌర్పరిస్థితికి మనుషులు ఎవరు రావటం లేదు. అది సుమారు మీకు చెప్పాలంటే ఇంకా ఓపెన్గా చెప్తున్నాను మనవాళ్ళే కాబట్టి, ఎప్పుడు 4-5 ఉండేవారు మన ఇంట్లో. ఈవేళ పొద్దున్న మీటింగ్కి వెళ్ళాలంటే ఒక్కరు కూడా రాలేదు. ఓ పని మనిషి రాలేదు, వంట మనిషి 4 రోజులైంది రాలేదు, రోజు వచ్చి కుర్రడు రాలేదు జ్వరం అని. కానీ మండపాటి నుంచి మా స్టాఫ్ని పిలిపించుకుని అప్పటికప్పుడు అన్నీ రెడీ చేసుకుని బయలుదేరేటోడికి వేరే ఊరోళ్ళు వచ్చారు, వాళ్ళు పంపించేటోడికి ఒల్లూరు వస్తున్నాం అనేటోడికి మళ్ళీ ఒల్లూరు అయ్యేటోడికి మళ్ళీ రాజమండ్రి నుంచి ఎస్సీ మన ఎంపీ తాలూకా వాళ్ళందరూ వచ్చారు. వాళ్ళని పంపించి వాళ్ళు ఉండగానే మీ ఫోన్లు మాడతా పంపించాం. కడికి అక్కడ టీ ఇవ్వడానికి కూడా దారి లేని పరిస్థితికి వచ్చాం. ప్రాక్టికల్గా నీకే దొరుకుతారు, మాకు ఎవరో దొరుకుతున్నారు, ప్రతి ఒక్కరు నాకు చాలాసార్లు చెప్పడం జరిగింది. మేము చాలా ఇబ్బంది పడుతున్నాం, ఆరోగ్యాలేమో బాగా తేడా వచ్చినాయి. కరోనా తర్వాత కాళ్ళు నొప్పులని, నడువు నొప్పి అనేది కామన్ అయిపోయింది, చిన్నపిల్లలు కానీ పెద్దోళ్ళ వరకు. అలాగే మోకాళ్ళ నొప్పులు, ఇవన్నీ చూసుకుని ప్రాక్టికల్గా ఎవరో కూడా పెద్దోళ్ళు కుర్రోళ్ళేమో గ్రామాల నుంచి వెళ్ళిపోతున్నారు, హైదరాబాదు పెద్దలందరూ తీసుకుపోతున్నారు. అక్కడ హైదరాబాద్ చంద్రబాబు గారు పుణ్యం అంటే హైదరాబాద్ డెవలప్ చేసి మరి ఇప్పుడు అందరూ కూడా అక్కడికి హైదరాబాద్ వెళ్ళిపోతున్నారు. మన వాళ్ళేమో పెద్దోళ్ళు మా దగ్గరికి వచ్చేయండి అని వాళ్ళు చెప్తారు. ఇప్పుడు జనరేషన్ ఆడపిల్లలు అత్తమామలు దూరంగా ఉంటేనే పెళ్లి చేసుకుంటా అంటున్నారు. కాబట్టి ప్రాక్టికల్గా ఇవన్నీ జరుగుతున్నాయి. 4 రోజుల 5వ రోజు నుంచి పర్వాలేదు, రోజు చేసి భోజనమే కదా, 10 నిమిషాలు ఏం పర్లేదు. ఇప్పుడు భోజనాల కార్యక్రమం గురించే మాడుతున్నాం అని చేద్దాం. భోజనాలు కంగారు పడద్దు, రోజు తిని భోజనం అదివే. రేపు నుంచి మేము పెడతాం భోజనం అంటుంటే భోజనాలు కలవబడితే ఎట్లా? కాబట్టి మా నోళ్ళు చెప్పినా ఇంకేదంటే ఆడపిల్లలు కూడా 4 రోజుల తర్వాత 5వ రోజున అడుగుతుంటే వీళ్ళు ఎప్పుడు పోతారని చూస్తున్నారు. ఇంకేదంటే అటు ఎవరైనా అవ్వచ్చు, ఆ అబ్బాయిగా మనం ఉండి అబ్బాయిని ఇబ్బంది పెట్టాలి, కోళ్ళని ఇబ్బంది పెట్టినట్టు కాకుండా అబ్బాయిని ఇబ్బంది పెడతాం మయంగా. ఇంకా నేను చెప్పాలంటే ఒక కూతుళ్ళే దగ్గరుండి ఎక్కువగా చూసుకుంటున్నారు. ఇంకేదంటే ప్రాక్టికల్ జరిగిన పరిస్థితులు. కాబట్టి దయచేసి వాళ్ళు ఒక మంచి కాన్సెప్ట్ తీసుకున్నారు. గ్రామాల్లో మీకు ప్రతి కాకతీయ సమాజం చెప్తున్నాను, పిల్లలు
సన్నగా ఉండాలి, మోటార్ సైకిల్ మీద తిప్పాలి, అత్తమామలు దూరంగా ఉండాలి, సాఫ్ట్వేర్ ఉద్యోగం ఉండాలి అని ఆడపిల్లలు చెప్తున్నాను. మీకు అదే చెప్తున్నా. ఈ సెల్ ఫోన్లు వచ్చిన తర్వాత రకరకాల మేము చూస్తున్నాం రోజు, తగుళ్ళలో కానీ ఇంకోటి కానీ. అలాంటి పరిస్థితుల్లో ఇద్దరు లేక చాలామంది చెప్తున్నాను ప్రతి మీటింగ్లో, మీకు గుర్తుందో లేదు, గత 4 ఏళ్ళుగా ప్రతి ఒక్కరొక పిల్లలకి కూడా ఇద్దరు లేక ముగ్గురు కలాలి. లేదా రాబోయే రోజుల్లో మన గ్రామాల్లో మన ఆస్తులు మన చేతిలో ఉండవు, మన ఇల్లు మన చేతిలో ఉండవని మీకు ఎన్నోసార్లు చెప్తున్నాను. కాబట్టి దయచేసి చాలా సీరియస్ తీసుకోవాలి. ఇప్పుడు ఈ జరిగే ఈ భోజనాల కార్యక్రమం కూడా చాలా పకడ్బందీగా, మరి పూర్తిగా ప్రతి ఒక్కరు కొంతమంది చెప్పుకోగలరు, కొంతమంది అలాంటి పరిస్థితులు ప్రతి కుటుంబం ఉంది. కాబట్టి అందరూ కూడా గ్రామాల్లో ఉంటున్నారు కాబట్టి మీరు మంచి కాన్సెప్ట్ తీసుకున్నారు. ఈ కాన్సెప్ట్ని మనం సద్వినియోగం చేసిన బాధ్యత మనందరి మీద ఉంది. ఇంచేత ఎట్టి పరిస్థితులను చెప్తున్నాను, ఈ సభాముఖంగా పెద్దలకి ద్వారా అంగంలో ఎట్టి పరిస్థితులను పెట్టి తీరుతున్నాం. ఇప్పుడే ఒల్లూరులో పెట్టారు వీళ్ళు మాట్లాడుకుని. ముందుగా నేను మొన్న వీళ్ళతో ఫోన్లో మాట్లాడిన తర్వాత ఆల్రెడీ వంట మనిషిని, అసిస్టెంట్స్ని అన్ని ఏర్పాటు చేసుకున్నాం. మీ బాబ్జీ గారి ఇల్లు అది పెద్ద ఇల్లు ఖాళీగా ఉంది కాబట్టి మా ఇంటి ఎదురుకుండా మనం కూడా కొంచెం ఒక కన్ను చూడడానికి కూడా ఉపయోగపడుతుందని తప్పకుండా అసలు ఏదో 20 మందిని మనోడు కూడా చెప్పాను, 25 మంది కన్నా ఉండలేదని. ఈవేళ 45 దాటిపోయారు. ఇంకేదంటే బాబోయ్ మాకు ఇంకో 5 ఏళ్ళు ఎక్కువ పోతూ ఉంటున్నారు. కాకపోతే మనం పెట్టింది ఏంటంటే 50 ఏళ్ళు పైన వాళ్ళు కాబట్టి ఊళ్ళో ఉన్న వాళ్ళందరూ అందరూ వాళ్ళే ఉన్నారు. కాబట్టి తప్పకుండా ఇది సక్సెస్ చేసి తీరాలి. అందరూ మంచి అవకాశాన్ని ఒక బాధ్యతగా, మరి పూర్వం మన వాళ్ళు చాలామంది కానీ మన ఎంపీటీసీ ఉండేది, వాడి పేరు అన్నపూర్ణ, అది భర్త పోయారు కదా, అదే మంగయ్యమ్మ, పుట్ట మంగయ్యమ్మ గారు చాలా యాక్టివ్గా ఉండేది ఆ టైంలో. చాలా అలాగే యాక్టివ్గా ఉన్నవారు ఎవరైనా ఉండి బాధ్యతగా అక్కడ ఉండి ఉదయం 7 to 9 టిఫిను, 12 to 2 భోజనం, రాత్రి 6 to 8 భోజనం క్లోజ్. ఇక మళ్ళీ 12 4 1 గంటకు వస్తున్నాను 2 గంటకు వస్తున్నాను కుదరదు. కాబట్టి అలా చేసుకుని ఇప్పుడు ఇంకో విషయం, ఎవరైనా ఉత్తర పెడుతున్నామంటే ఎవరు తినరు, ఏదో వేళ వెళ్తారే ఏం బాగోదులే అంటారు. మనకు అడ్డు వస్తుంది, మన జాతికి ఉన్న గౌరవం అది. కాబట్టి తర్వాత వాళ్ళు ముందు స్టార్ట్ చేసి మనం కూడా దాని చేదురువాదుగా ఉండి దీన్ని కొనసాగించాలని మాత్రం ఈ సందర్భంగా మేము మనం చేస్తూ ఉన్నాం. ఏదో వాళ్ళు పెట్టారు కదా మనం తిన్నాక తర్వాత ఎవడు పడతాడు ఈ గొడవ, తలకో ఎవడు చూస్తాడో అది కాదు. కొంతమంది ఉన్నారు 10 దాంట్లోని 2-3 ఉంటారు, కనీసం ఒకళ్ళు ఉంటే చాలు. నా బుద్ధాల మీద వేసి ఉంటాయి 4-5 ఎక్కువ ఉండి కొద్ది మజ్జిగ పలసనైనట్టు సమస్యలు వస్తాయి. నేను ఇచ్చి చెప్పాను, ఆడు ఇచ్చాడు, ఆడు ఇచ్చి చెప్తే ఇచ్చేసాడు అని చెప్తారు, ఒకరి మీద వెళ్ళాలి. నేనైతే అంగర్లో అలాగే ప్లాన్ చేశాను. మన గన్ని భగవాన్ అతను పంపించాను కూడా అక్కడికి. అతను గుడి కార్యక్రమాలు కానీ ఇలాంటి కార్యక్రమాలు బాధ్యతగా చేస్తాడు. ఈ రెండో పని ఎట్టుకోవడం రెండో కూడా ఉండదు. కాబట్టి అతను పెట్టాం. అదే మీ గన్ని రామకృష్ణ గారు భార్యని కూడా మాట్లాడాం. హ్యాండిక్యాప్డ్ ఆవిడ పిల్ల అందుకని ఆవిడకి మనోళ్ళు కదమ్మా తల్లి, బయట వాళ్ళు ఎవరితో నువ్వు సిగ్గుపడాలి, కుదరదు. ఏమండి మాడద్దంటున్నాను పెట్టేస్తున్నాను, మరి పద్ధతి కదా, అడగండి, బుద్ధి చెప్పండి వాళ్ళకి. సభా మర్యాద కూడా కాదు, ఆ సంస్కారం నేర్చుకోండి ముందు వాళ్ళిద్దరండి. కాబట్టి అలాగా గని రామకృష్ణ గారి భార్యని ఒక 2 అసిస్టెంట్ని కూడా పెట్టాం. అంటే సామాన్లు మావి కూడా ఉన్నాయి, కాకపోతే ఒకరి చేత అనిపించుకుంటాం, ఎందుకంటే దాన్ని కూడా ప్లాన్ చేస్తున్నాం. మరి పెద్దలు ఇలా సహకారంతో దాన్ని ఏం చేద్దాం ఏంటనేది ఇప్పుడు ప్లాన్ చేసి ఒక కంక్లూజన్ చేస్తాం. మేము అనుకోవడం అయితే ఉగాది వెళ్ళి మన్నాటి నుంచే స్టార్ట్ చేయాలనుకుంటున్నాం. తప్పకుండా 1 నెల ముందు అందరూ రుచి చూపించి తర్వాత నెల ఏం చేయలేదనేది. ఇప్పుడు టిఫిన్ తింటే మనిషికి 20 రూపాయలు అవుతుంది కదా ఒక్క టిఫిన్. ఇంట్లో కూరగాయలు తిన్నా ఎవడో మనిషి ఉండి తేవాలి, మళ్ళీ ఉల్లిపాయలు గిల్లిపాయలు గ్యాస్ నూనె చెత్త చెదారం అన్ని దొరికి బోల సమస్య. ఏమీ అక్కలేకుండా ప్రశాంతంగా మన ఊళ్ళో మన ఏరియాలో కాబట్టి మన ఇంటి భోజనం వెళ్ళినట్టు అందంగా వెళ్ళాలి, తినాలి, రావాలి, ఎవరి సాయం చెయ్యాలి. ఆ విధమైన కాన్సెప్ట్ మన మనసులో ఆలోచించుకుని దయచేసి వాళ్ళ యొక్క ఆశయాన్ని మనందరి కోసం ఈ అవకాశాన్ని మనందరం కూడా సద్వినియోగం చేసుకోవాల్సిందిగా మరీ మీ అందరికి కూడా కోర్టు ప్రార్థిస్తూ సెలవు తీసుకుంటాం. మానేమని తప్పట్లో కూడా వేయరండి.